చూసిన విజయమ్మ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక దశకు రానే రాకూడదు. ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చింది కదా, ఇప్పుడు వెనక్కి కూడా పోయే పరిస్థితి లేదు కదా. అవును సార్. సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం అంటున్నారు కేసీఆర్ గారు. నిన్న ఆయన తాడికొండ రాజాని కలిసి పార్టీని మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు అట. దీనికి కాంగ్రెస్ వాళ్ళు కూడా గతం మర్చిపోయావా కేసీఆర్ అంటూ వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. అంటే గతం మర్చిపోయా, గతం ఎందుకు గుర్తుంటుంది? ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికి గతం గుర్తుంటుంది, భవిష్యత్తు గుర్తొస్తుంది. సో అంటే ఒకటి కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏంటి, పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. దాంట్లో అనుమానమే లేదు కదా. కేసీఆర్కి లేదు, కాంగ్రెస్ కూడా లేదు. సో ఆ మాటకైతే ఏ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. పార్టీ ఫిరాయింపుల్ని భారత రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ప్రోత్సహించిందే, ప్రోత్సహిస్తున్నదే. సో అందువల్ల ఇందులో మారల్ హైగ్రౌండ్ ఎవరికి లేదు. డెఫినెట్గా కేసీఆర్ కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ మొదటిసారి 63 సీట్లు వచ్చాయి, తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఓవైసీ వచ్చి చెప్పాడు తన కుట్రలు జరుగుతున్నాయి కనుక తన ప్రభుత్వాన్ని కాపాడటానికి, తెలంగాణ విఫలమైంది అని రేపు విమర్శించకుండా ఉండటానికి తాను ఈ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాను ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, సిపిఐ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నాడు. సో కోడి ఎక్కడన్నా పుట్టనండి, గుడ్డు మన ఇంట్లో పుడితే చాలని. సో అదే కాదు, కోడి ఎక్కడన్నా కానివ్వండి, గుడ్డు కూడా ఎక్కడన్నా పెట్టని, తర్వాత తీసుకొచ్చి మా బాస్కెట్లు ఎత్తే చాలు అన్నాడు. సో ఇదంతా జరిగింది. కానీ సెకండ్ టైం అయితే ప్రజలు అప్రతిహితమైన మెజారిటీ ఇచ్చారు. అంటే మొదటిసారి కేసీఆర్ చెప్పిన నరేటివ్ను అంగీకరించారు. కరెక్టే కదా, 63 సీట్లే ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ మరొకరు ఇంకొకరు చంద్రబాబు నాయుడు ఎవరు ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారేమో, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ పని చేశాడు, పాపం ఏం చేస్తాడు అంతకన్నా అని నమ్మారు కనుకనే మీకు సెకండ్ టైం భారీగా సీట్లు ఇచ్చారు కదా. సెకండ్ టైం భారీగా ఇచ్చినాక అయినా ఆగాడా కేసీఆర్? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు అందరినీ లాక్కుని ఎక్కడ దాకా వెళ్ళాడు, క్యాబినెట్లో కూడా మంత్రులు చేశారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి, అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి. ఇప్పుడు ఎలా మాట్లాడతారు కాంగ్రెస్ పేర రేవంత్ రెడ్డి పేరు? ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? సో చేసిందంతా తాను కూడా చేసి ఇప్పుడు తాను మాత్రం పవిత్రుని, ఎదురుడు మాత్రమే మనకి మాట్లాడే జనం ఒప్పుకుంటారా? సో అందుకే నేను అన్నది, బీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్కే కాదు, బీజేపీకి కాదు, ఏ పార్టీకి కూడా ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఉప ఎన్నికలు వస్తాయి, అది సుప్రీంకోర్టులో తేలాలి. కేసీఆర్ చేతులు లేదు, నా చేతిలో, మీ చేతులు లేదు. సో సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తున్న తీరు చూస్తే ఒక అనుమానం అయితే కలుగుతుంది, ఉప ఎన్నికలు రావచ్చేమో అని. ఎందుకంటే స్పీకర్ సమయం విషయంలో ఇక్కడ కీలకం. స్పీకర్ సమయం అంటే ఎంతసేపు అయినా తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు చాలా కీలకమైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అడిగింది. ఎస్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కానీ దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా అని. అంతకుముందు మేఘచంద్ర సింగ్ ఆ కేసులో సుప్రీంకోర్టు టైం పీరియడ్ ఇచ్చింది. మొన్న కూడా అన్నది, అంటే మీరు కనుక ఎంత టైం చెప్పకపోతే మేమే టైం నిర్దేశించాల్సి వస్తుంది అని. అందువల్ల ఒక అనుమానం, లీగల్ ప్రాసెస్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తీర్పు రాలేదు, కానీ అబ్జర్వేషన్ చూస్తే బహుశా ఉప ఎన్నికలకు రంగం సిద్ధం కావచ్చు అని. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ 2/3 ఎమ్మెల్యేస్ కనుక ఫిరాయించి ఉంటే ఈ మెర్జర్ క్లాజ్ను ఉపయోగించుకోవాలి. అది కూడా అన్కాన్స్టిట్యూషనల్, కానీ దానిపైన సుప్రీంకోర్టు ఇంకా తేల్చలే. కానీ ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ నుంచి అలా పోవాలని ఇంకా 16 మంది పోవాలి. అది కారణాలు ఏదైనా 10 మంది దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 డేస్లో కనుక ఈ ప్రక్రియ పూర్తయి ఉంటే ఏమయ్యేది కాదు, 26 మంది. ఇప్పుడు రోజుకు ఏమవుతుంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. చూద్దాం స్థానిక సంస్థల వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో లేదో తేలిపోతుంది కదా. తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకు? క్యాబినెట్ ఎలాగూ విస్తరించడం లేదు, పదవులు ఏమి ఈ మేరకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి పదవులే కదా అనేటువంటి వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఈలోగా సుప్రీంకోర్టు లీగల్ ప్రాసెస్ మొదలైంది, దాంతో ఉప ఎన్నికలు వస్తాయన్న భయం కూడా మొదలైంది.
సో పొలిటికల్ ఈ థర్డ్ ఫ్యాక్టర్ బీజేపీ ఎమర్జ్ అవుతుంది. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చి బీజేపీ ఎమర్జ్ కావడంతో మరి ఇప్పుడే ఎందుకు ఆప్షన్ ఎక్సైజ్ చేసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాలా వద్దా మొదటి డౌట్. వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలా బీజేపీకి వెళ్ళాలా, ఇవన్నీ క్వశ్చన్ మొదలయ్యాయి. ఈలోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. మీకు ఉదాహరణకు గద్వాలే ఉంది. గద్వాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లోకల్ కాంగ్రెస్ లీడర్లకు మధ్య ఈ ఘర్షణ రావడంతోనే మళ్ళీ మాకు ఎట్లా నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్లోనేమో చేరితే కేసీఆర్ హామీ ఇస్తే నీకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే అయిపోతుంది. బీజేపీలోనైనా కనీసం అమిత్ షా హామీ ఇస్తే అయిపోతుంది. కాంగ్రెస్లో ఎవరు హామీ ఇవ్వాలి? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలడా? రాహుల్ గాంధీ హామీ ఇస్తాడా? ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదు, కాంగ్రెస్లో ఏమీ చెప్పలేము. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెళ్ళడం ఎక్సోడస్ అంటారే ఆ కట్టకట్టుకొని వెళ్ళడం ఆగిపోయింది. వెళ్ళి ఆగే వరకు ఏమవుతుంది, ఇంకా ఉప ఎన్నికలు వస్తాయా అనే అనుమానం పెరిగింది. ఎందుకంటే కనీసం 2/3 ఎమ్మెల్యేలు వస్తున్నా ఏదో ఒక వాదన ఇప్పటికి ఇంకా కాన్స్టిట్యూషనల్ అవునా కాదా ఇంకా తేల్చలే మెర్జర్ క్లాస్ ఉపయోగించుకొని నడుస్తుంది రాజకీయం కనుక దాన్ని వాడేవారు. అందువల్ల ఇప్పుడు 2/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోలేదు, కాంగ్రెస్లో చేరలేదు. ఈలోగా సుప్రీంకోర్టులో హడావుడి చూస్తున్నాం. అందువల్ల ఉప ఎన్నికలు వస్తాయంటే వచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేము. వస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. వస్తే మన నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెసే నిలబెట్టుకుంటుందా, బీజేపీ మధ్యలో లాభపడుతుందా? దిస్ ఆర్ ఆల్ ఓపెన్ క్వశ్చన్. ఈ కేసీఆర్ అన్నట్లు మళ్ళీ వెంటనే ఈ సీట్లన్నీ బీఆర్ఎస్ఏ మళ్ళీ గెలుచుకుంటుందా? అదే జరిగితే పెద్ద రాజకీయ పరిణామం రాష్ట్రంలో. 3-వే ఫైట్గా ఉంటుంది. 3-వే ఫైట్లో కాంగ్రెస్ లాభపడవచ్చు కూడా. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏ బ్లాంక్ చెక్ అయితే కాదు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ అగ్రరాజ్యంలో మోదీ గారు అడుగు పెట్టకముందే మోదీ గారికి ట్రంప్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది ఎఫ్సిపిఎని నిలిపేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం. అదానీ కేసు అటకెక్కినట్లేనే అంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యం. అంటే భారతదేశానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలామంది అల్లాడిపోతున్నారు, టెన్షన్గా బతుకుతున్న నేపథ్యంలో అదానీ అనే అంశం మీదే ప్రయారిటీ పెరుగుతుంది అన్నది. అంటే ఇప్పుడు అది మోడీ పర్యటనకు ముందు ఈ డిసిషన్ తీసుకున్నారు. అదానీ ద బెనిఫిషరీ. అంటే ఇండియాకు డీల్ రాలే కానీ అదానీ డీల్ వచ్చేసింది. సో ఇది ఎలక్షన్ల